వాళ్ళకేమో ఊర్ల పేర్లు మార్చుడు ఓ సరదా. మన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకేమో పథకాల పేర్లు మార్చుడు సరదా ఉన్నట్టున్నది కదా. అధిష్టానానికి వీర విధేయులమని సాటి చెప్పుకునేటందుకు ఏ సందు దొరికినా ఇడిచి పెడతలేరు. ముఖ్యంగా పథకాల పేర్లనైతే ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్లతోటి నింపి వాడిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వినయ విధేయతలు ప్రదర్శించుట్ల తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే ఎవ్వలైనా ఉన్నట్టున్నారు కదా. కట్టప్పలను మించిన కట్టు లాయలుగుంటున్నారు. కేసీఆర్ సార్ పెట్టిన పథకాలన్నిటికీ ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లే పెడుతున్నారు. గాంధీ అని పేరుండాలని రాష్ట్ర అబ్రివేషన్ల టీజీ అని జిఏ అక్షరంతో పెట్టిరని ప్రతిపక్ష పోలు ఎడ్డిస్తున్నారు. అయినా ఇంకా మన విధేయత అధిష్టానానికి సరిపోతలేదు అనుకున్నట్టున్నారు. డోసిగా వెంచాలే అని ఇగో ఇట్లా తెలంగాణ హరితహారం పథకం పేరు తీసేసి ఇందిర వనప్రభ అని మారుస్తారట. ఎందుకు ఇవన్నీ? ఆల్రెడీ ఇంద్ర పేరు మీదనే అన్ని ఉన్నాయి కదా. ఆఖరికి చెట్లు నాటే పథకాన్ని కూడా ఇంద్ర పేరు ఉండవలసిందేనా? హరితహారం అంటే కేసీఆర్ సార్ల ఇంటోళ్ళ పేరు ఏం కాదే. పచ్చని ప్రకృతికి హారం అని పెట్టిర్రు, దాంట్లో తప్పే ఉంది. అయినా అలా సర్కారు వాళ్ళ ఇష్టం ఏం పేరైనా పెట్టుకోవచ్చు గానీ మరి రాచరికంలో ఉన్నట్టు ఢిల్లీ హైకమాండోల పేర్లే అన్నిటికీ పెట్టుడు ఎందుకు? అదేదో తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టుర్రి, తెలంగాణ పెద్ద మనుషుల పేర్లు పెట్టుర్రి బాగుంటది. ఏందో ఈ కాంగ్రెస్ లో ఊపు చూస్తుంటే రాష్ట్రం పేరు ముందుగాల కూడా ఇందిరాగాంధీ తెలంగాణను, సోనియా గాంధీ ఇచ్చిందని సోనియా గాంధీ తెలంగాణ కూడా మార్చేటట్టురుగా అని ప్రతిపక్ష పోలు సోషల్ మీడియాలో ఇంకొందరు సెటైర్లు వేస్తురిగా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు కొన్నొద్దుల సంధి కాదు కొన్ని నెలల సంధి హెడ్ లైన్స్ లనే ఉంటుండే. నోటీసులు, విచారణ, అరెస్టు, కస్టడీ, బెయిలు, ఇగో ఇట్లా వరుస పెట్టి ఏదో ఓ తీరు దేశం జనాల నోట్లేనా అంటున్నాడు. ఇక ఇయాల ఆయన నోటి నుంచి మాట్లాడిన మాటలిని దేశమంతా పరిశాన్ అవుతుంది. ఏంది ఎటో మాట్లాడుతుండు అనుకుంటా ఆలోచనల పడ్డరు. కావాలంటే చూడురి మీరు కూడా. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు కోర్టు 3 వారాల మందం ఇచ్చిన బెయిల్ జూన్ 1 తారీఖుతోనే అయిపోతుంది కదా. బెయిల్ పొడిగిచ్చేతందుకు కోర్టు ఒప్పుకోకపోయే వరకల్లా జూన్ 2 తారీఖు నాడు మళ్ళా లొంగిపోయిండు కేజ్రీవాల్ సారు. నేను 2 తారీఖు నాడు మళ్ళా జైలుకు పోతున్నా, ఈసారి ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. ఇప్పటికే జైల్లో నాకు మందులు ఇవ్వకుండా మంచిగా చూసుకోకుండా కన్న కష్టాలు పెడుతుర్రు. పానం మంచిగా లేదని తెలిసినా సరిగ్గా చూడలేదు. ఒకవేళ రేపటి నాటి జైల్లో నాకేమన్నా అయితే మా అమ్మ నాయల్ని మీరే చూసుకోర్రి, మా ఇంటమే కూడా మస్తు పరేషాన్ అవుతుంది, అందరినీ మీరే కాపాడుర్రి, వాళ్ళ కోసం ప్రార్థనలు చేయుర్రి అని ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండు. मैंने हमेशा आपके परिवार का बेटा बन के अपना फर्ज निभाया है. आज मैं अपने परिवार के लिए आपसे कुछ मांगना चाहता हूँ. मेरे माता पिता बहुत बुजुर्ग हैं, मेरी माँ बहुत बीमार रहती हैं, मुझे जेल में उनकी बहुत चिंता रहती है. मेरे पीछे से मेरे माता पिता का ख्याल रखना, उनके लिए दुआ करना, भगवान से प्रार्थना करना. दुआ में बड़ी ताकत होती है. आप मेरी माँ के लिए रोज प्रार्थना करेंगे तो वो जरूर स्वस्थ रहेंगी. मेरी पत्नी सुनीता बहुत मजबूत हैं. उन्होंने जिंदगी के हर मुश्किल वक्त में मेरा साथ दिया है. जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है. आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है. हम सब मिलके तानाशाही से लड़ रहे हैं. देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना. आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूँ और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा. अंत में बस ये कहना चाहता हूँ, भगवान ने चाहा तो आपका ये बेटा बहुत जल्द वापस आएगा. ఓ సీఎంఏ గిట్లా ఎమోషనల్ గా మాట్లాడి మీదికెళ్ళి నాకేదో అవుతుంది పక్క, నా ఇంటోళ్ళని మీరే చూసుకోరు అన్నట్టు మాట్లాడుతుంటే ఎవరిని టార్గెట్ చేసి ఇవన్నీ చెప్తుండు, జనాల్లో ఎవరి మీద అనుమానం వచ్చేటట్టు చేస్తుండు అని తీరొక్క అనుమానాలతోని షాయిపే చర్చలు నడుస్తున్నాయి. కానీ చూస్తుంటే ఢిల్లీ పాలిటిక్స్ పెద్దలోనే మోబ్ చేస్తున్నట్టున్నాయి పొర్రి రేపు.